కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు లైక్ కొట్టి జై శ్రీరామ్ కామెంట్ చేయండి. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఏడుకొండల స్వామి వెలసియునన తిరుమల పుణ్యక్షేత్రం సాక్షాత్తు వైకుంఠధామం. ప్రతినిత్యం తిరుమలగిరులు భక్తజన సందోహంతో క్రిక్కిరిసిపోతాయి. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో అయితే అన్ని దారులు తిరుమలకే. ఏనోట విన్నా ఆ శ్రీనివాసుని దివ్యనామమే. అయితే చాలామంది భక్తులు కాలినడకన తిరుమల చేరుకుంటూ ఉంటారు. అందులో ప్రధానంగా అలిపిరి నుంచి నడక మార్గం కాగా మరొకటి శ్రీనివాస మంగాపురం నుంచి ఉండే శ్రీవారి మెట్టుమార్గం. తిరుమల 8వ మెట్టు రహస్యం. నిత్యం లక్షల మంది భక్తులు తిరుమల కొండపై కొలువై ఉన్న శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు. వీరిలో చాలామంది కాలినడకన స్వామివారి దర్శనానికి వెళుతుంటారు. అయితే కాలినడకన కొండపైకి వెళ్లేవారు 2 మార్గాలను ఎంచుకుంటారు. అవేమిటంటే 1 అలిపిరి, 2 శ్రీవారి మెట్టు. ఇలా అలిపిరి లేదా శ్రీవారి మెట్టు మార్గాల ద్వారా తిరుమల కొండపైకి చేరుకోవడం ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ. అయితే కొండపైకి చేరుకున్న తర్వాత కొండపై ఉన్న 8వ మెట్టు రహస్యం ఇప్పటివరకు చాలామందికి తెలియదు. ఇప్పుడా 8వ మెట్టు రహస్యాన్ని తెలుసుకుందాం. ఇక్కడి నుంచే శక్తి మనలో ఆవహిస్తుంది. తిరుమల అంటేనే భూమి, శరీరం, మనస్సు, శక్తి ఇవన్నీ కలిసి ఉండే ఒకే చోటు తిరుమల తిరుపతి క్షేత్రం. మన శరీరంలో ఉండే 7 చక్రాలు అవే 7 కొండలు అని ఉదహరిస్తారు పండితులు. ఈ క్షేత్రం వెళ్లేటప్పుడు మనం ప్రప్రథమంగా అడుగుపెట్టేది అలిపిరి. గతంలో ఒక నానుడి ఉండేది, అలిపిరి నుంచి పాదయాత్ర లేకపోతే తిరుమల యాత్ర ఎప్పుడూ సంపూర్ణం కాదు అని ఉండేది. దాని వెనుక ఉండే రహస్యమేమిటంటే మనం అలిపిరిలో అడుగుపెట్టగానే 1 నిమిషానికి అక్కడి ఉన్న కొన్ని వేల లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏకమై మూలాధారణ యాక్టివేటై ఒక శక్తి మనలో ఆవహిస్తుంది. అందుకే అక్కడ తిరుమల పాదయాత్రలో భాగంగా అక్కడ పాదం పెట్టి కొబ్బరికాయ పెట్టి దండం పెట్టుకొని అక్కడి నుంచి పాదయాత్రగా ప్రారంభమవుతారు. వినాయకుడి దర్శనం తర్వాత అక్కడి నుంచి అలిపిరి టోల్గేటు దాటి కొద్ది దూరం పోగానే వినాయక స్వామి గుడి వస్తుంది. మన ఆనవాయితీ ప్రకారం తొలిపూజ వినాయకుడికి చేస్తాం కాబట్టి అదే క్రమంలో తిరుమల యాత్ర కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడు తండ్రి అని మొక్కుకొని యాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ మోకాలి మెట్టు వచ్చేసరికి మనలో నాడీ వ్యవస్థ పూర్తిగా యాక్టివేట్ అవుతుంది. అలాగే ఈ నడక మార్గంలో ప్రతి కిలోమీటర్కు అక్కడి ఉండే చెట్లు, కట్టడాల వెనుక ఎంతో రహస్యం దాగి ఉందట. తిరుమల కొండపై 8వ మెట్టు రహస్యం ఇక్కడే ఉంది. ఇవన్నీ దాటి కొండపైకి వచ్చాక ఎందుకు పుష్కరిణిలో స్నానం చేశాకే దర్శనమంటారు అంటే స్వామి పుష్కరిణిలో ఉండే 8వ మెట్టును అష్టమ సోపానం అంటారు. మామూలుగా మనం గమనిస్తే జాతకాల్లో 8వ ఇంటిలో ఎవరు ఉంటారు అంటే శనేశ్వర భగవానుడు ఉంటాడు. 8వ స్థానం ఆయనది. ఈ 8వ స్థానం శనేశ్వరుడిదైనందువల్ల ఏలినాటి శనిదోషాలు, అష్టమ శనిదోషాలు, అర్ధాష్టమ శనిదోషాలు ఉన్నవాళ్లు ఎవరైనా పుష్కరిణిలో దిగి 1 నిమిషం ఆగి శనేశ్వరుణ్ణి ప్రార్థిస్తే ఆ నీళ్లతో స్నానం లేదా ప్రోక్షణ చేసుకున్నా ఆ 1 నిమిషం అంటే స్వామివారి 8వ మెట్టు మీద నిలబడిన ఆ సమయం శనిబాధల నుంచి నివృత్తి కలిగిస్తుందట. అలాగే పుష్కరిణిలో ఉంటే మన శరీరంలో థొరాసిక్ రీజియన్లో ఉండే T8, T12 ఉంటాయి. సాధారణంగా శనిబాధలు పడేవారికి ఎక్కువగా వెన్నెముక, నాడీ సంబంధిత సమస్యలు ఉంటాయి. అలాంటివన్నీ తొలగిపోవాలంటే స్వామివారి 8వ పాదమే. అందుకే ప్రతి ఒక్కరూ ఆ 8వ మెట్టు దగ్గర 1 నిమిషం ఆగి ప్రార్థన చేసుకుని ముందుకు సాగితే మీకు తెలియకుండానే ధైర్యం, స్థిరత్వం వస్తుందట. అంతలా శనిభగవంతుడు ఇక్కడ అనుగ్రహిస్తాడట. ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నా అన్నింటికీ మార్గం చూపేదే ఈ స్వామివారి 8వ మెట్టు. అంతేకాకుండా ఈ 8వ మెట్టు దగ్గర శరీరం, మనస్సు 2 సమతుల్యత కలుగుతుందట. అంతటి విశిష్టత ఉంది ఈ 8వ మెట్టు దగ్గర. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో గనక నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.